ధన్యవాదాలండి. ఈరోజు ఇక్కడికి ఏ కారణం చేత మేము ఈరోజు సందర్శించడం జరుగుతుందంటే, తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని 70,000 పైచిలుకు మెజార్టీని అందించిన ప్రజలకి మేము చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత మాకుంది. అలాగే గతంలో సాక్షి ఛానల్ ద్వారా అంబులెన్స్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని, సకాలంలో స్పందించట్లేదని ప్రచారించడం జరిగింది. అవన్నీ కూడా నిజమో కాదని తెలుసుకోవడానికే ఇవాళ మేము సందర్శించడం జరిగింది. అలాగే రోజు కూడా వారానికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అంబులెన్స్లు మీరు చూశారు, మీడియా ప్రతినిధులు కూడా తీసుకున్నారు. ఎవరికైనా పేషెంట్ ఆపదలో ఉన్నాడంటే సకాలంలో స్పందించి వెంటనే వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా మేము దాన్ని వచ్చి పరిశీలించాం. అందరూ కూడా పేషెంట్ని బాగానే ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని జగన్ ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ అబద్ధాలు ప్రచురించడం చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ యొక్క అంబులెన్స్కి ట్రాకింగ్లు నిర్వహించడం జరిగింది. అంటే పేషెంట్ ఫోన్ చేసిన కాలం నుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసే వరకు కూడా ఆ యొక్క బాధ్యత తీసుకుని వాళ్ళు ఎక్కడి దాకా ఎంత టైంలో దీన్ని రీచ్ అవుతున్నారు, ఎంత బాధ్యతగా చేస్తున్నారు అన్నది అంతా కూడా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే అంబులెన్స్లో మెడికల్ ఉత్పత్తి కూడా బాగా ఇదివరకు మీద కూడా చాలా బాగా అన్ని ఫెసిలిటీస్ పెట్టడం కూడా జరిగింది. 104, 108 వాహనాలు సరిగ్గా పనిచేయట్లేదని, పాడుపడిపోయినాయని విషప్రసారం చేస్తున్నారు. దాన్ని ఖండిస్తూ ఇవాళ జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ 175 నియోజకవర్గాల్లో జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా తమ తమ ఏరియాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి 104, 108 ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నాయని చెప్పి మేము కూటమి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు సందర్శించడం జరిగింది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ప్రజలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఎవరికి కావలసిన విధంగా ఇక్కడ GPS ట్రాక్ పెట్టారు. 108కి 104 కూడా. అక్కడ పేషెంట్ సంఘటన జరిగిన దగ్గర నుండి ఇక్కడ హాస్పిటల్ వచ్చే వరకు కూడా ఆ పేషెంట్ యొక్క ఏ ప్లేస్లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎలా ఉన్నారో పేషెంట్ యొక్క బాగోగులు చూసే ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. మీరు ఇటువంటి చీప్ రిస్క్ చేయొద్దు దయవుంచి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో చక్కగా మా జిల్లా ఆసుపత్రి ఇక్కడ నెంబర్ 1గా ఇక్కడ కమిటీ వేసాం. ప్రతి నిత్యం వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఇక్కడ ఓపీ అడిగాం, వచ్చిన ప్రజలను అడిగాం, అంతా సక్రమంగా జరుగుతుంది. గత ప్రభుత్వం కంటే చాలా మెల్లగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏదన్నా ఉంటే మంచి చేయండి, మంచి సలహాలు ఇవ్వండి, అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలంటే మాత్రం ఖబర్దార్. జై కూటమి, జై జనసేన.